మనుషులవే అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలని నిర్ణయించుకుంటామని మనందరం. నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాల్గొనని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి షికార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్స్ నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికొస్తుందని నెపోలియన్ చెప్పాడు. వ్యసనాల వల్లే ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా. ఈ విధానంలో మనం కోరుకుంటుంది. మన ఎవరో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది, వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా అమ్ముకుంటారు ఒకసారి మీరు లోపల చూసుకుని మాట్లాడుకున్న విషయం. అలాగే ఇసుక జేపీ వెంచర్స్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మొత్తం వాళ్ళ కంపెనీ ఇసుక అంతా. ఒకప్పుడు ఇసుక రీచ్ల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్లేది. రీచ్లో కొన్ని చోట్ల మనకి తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునే వాళ్ళు చాలా మందికి కుటుంబాలకి 10 కుటుంబాలు ఉపాధికి వచ్చేది, వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట. అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపద అంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది. ఒక్కడి దగ్గర సమస్య, ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరిగిపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటా ఉంటాడు. ఎవడైనా సరే బలిసిపోయి కొట్టుకుంటా ఉంటారు. ఒకడికి డబ్బు వస్తే పర్లా, నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని కాల రాస్తామంటే నేను కింద పడి కాలుతో తొక్కేస్తాం. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేటట్లా. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది